అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత దాదాపుగా ఒక 40 మంత్రివర్గ సమావేశాల తర్వాత సుమారుగా ఒక 10 విపరీతమైన వార్నింగుల తర్వాత కొద్దిమంది మంత్రుల్లో మార్పు వచ్చింది. లోకేష్ గారు కూడా వాళ్ళని క్లాసులు తీసుకోవడం, చెప్పడం, చంద్రబాబు గారు పదే పదే కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి నచ్చజెప్పి వార్నింగ్ ఇచ్చి చెప్పి బ్రెయిన్ వాష్ చేశాక చివరికి ఇప్పుడు కొంతమంది మంత్రులు వైసీపీ మీద కౌంటర్ అటాకులు చేస్తున్నారు. రాజకీయాలు అన్నాక కౌంటర్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాగ్వాదాలు, మాటలు, దానికి సమాధానాలు, వాదాలు, ప్రతివాదాలు ఉంటాయి. దీన్నే కౌంటర్ ఎన్కౌంటర్ అని కూడా అంటారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని ఛానళ్ళు కౌంటర్ ఎన్కౌంటర్ అని ఇద్దరు ఏమేమి మాట్లాడుతున్నారో పెడుతున్నారు. సో ఇవి ప్రజల్ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తాయో చెప్పలేం, కానీ ఆ పార్టీ క్యాడర్కు కొంత బూస్టింగ్ ఇస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ మోడ్లో ఉంటుంది ఎప్పుడు. వైసీపీ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా అటాక్ మోడ్లోనే ఉన్నాయి. అంటే ఎదుటివాడిని భయపెట్టు, కొట్టు, భయపెట్టు, బెదిరించు, అనుకున్న సాధించు, ఇదే మోడ్లో ఉంటాయి వైసీపీ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు మొదటి నుంచి అలాగే ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అలాగే చేశారు. 2024లో ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయాము అనే బాధ, ఇసుమంత బాధ కూడా, ఇసుమంత సమీక్ష కూడా, స్వీయ సమీక్ష, ఆత్మవిమర్శ కూడా ఏమీ లేకుండా ఎదుటి వాళ్ళని భయపెట్టి, ప్రభుత్వాన్ని భయపెట్టి, పోలీసులను భయపెట్టి, టీడీపీ వాళ్ళని భయపెట్టి వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టేసి అటాక్ మోడ్లోకి పైచేయి సాధించాలనే చూస్తున్నారు వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ పార్టీ పాలిటిక్స్ అలా ఉన్నప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు డిఫెన్స్లో ఉండాలి, ఆత్మరక్షణలో ఉండాలి? అదే చంద్రబాబు గారు పదే పదే మంత్రులకు చెప్పింది అదే. సో అందుకే చివరికి మంత్రుల్లో కొంత మార్పు వచ్చింది. ఈ మధ్య అంటే గతంలో మంత్రివర్గం ఏర్పాటైనప్పటి నుంచి అనిత గారు మాత్రమే అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. అవకాశం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళిద్దరంటే తప్పదు, పార్టీలో కీ రోల్స్ కాబట్టి. అనిత గారు, హోంమంత్రి అనిత గారు అగ్రెసివ్గానే ఉండేవారు వైసీపీ పట్ల. మిగిలిన మంత్రులు అందరూ కూడా కొంచెం డిఫెన్స్గా, జాగ్రత్తగా అంటి ముట్టినట్టు ఉండేవాళ్ళు. అమ్మో రేపు పొద్దున వాళ్ళు గెలిస్తే మళ్ళీ మనకేమవుద్దో, ఈ పదవి ఉన్నంతకాలం ఉంటుంది, మళ్ళీ ఊడిపోతే మళ్ళీ కష్టం, రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే మనల్ని పర్సనల్గా టార్గెట్ చేస్తారనే భయంతో ఉండేవాళ్ళు. ఈ మధ్య మంత్రుల్లో దూకుడు పెరిగింది. అడపదడప గొట్టిపాటి రవికుమార్ గారు జగన్ మీద అండ్ వైసీపీ మీద అటాక్ మొదలుపెట్టారు. ఆయన వైసీపీలో కొంతకాలం పనిచేసి వచ్చారు. గొట్టిపాటి రావు గారు కాంగ్రెస్లో ఎక్కువ కాలం ఉన్నారు. దాదాపుగా ఒక 10 ఏళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో. 10 ఏళ్ళకు పైగానే ఉన్నారు, 12 ఏళ్ళకు పైగా ఉన్నారు కాంగ్రెస్. అండ్ వైసీపీలో ఒక 5-6 ఏళ్ళు ఉన్నారు. టీడీపీలో ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. సో ఆయనకు ఆ పార్టీ విధానం మొత్తం తెలుసు, వైసీపీ విధానం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొత్తం తెలుసు. అండ్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా ఆయన సన్నిహితులు ఒకప్పుడు, వీళ్ళ కుటుంబం. సో ఆయన విమర్శించాలి, టార్గెట్ చేయాలంటే వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లోకి నెట్టేయచ్చు, చాలా అటాక్ మోడ్లో వెళ్ళచ్చు. ఈ మధ్య ఆయన మొదలుపెట్టారు, తన మాటల దాడి మొదలుపెట్టారు. తన సబ్జెక్ట్ అంటే తన శాఖకు సంబంధించి చెప్తూనే వైసీపీ మీద కౌంటర్ అటాక్లు ఉంటున్నాయి. అలాగే మిగిలిన మంత్రులు కూడా, రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాస్త అగ్రెసివ్ అయ్యారు. రాంప్రసాద్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు గారి జిల్లా, అటు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, 2 జిల్లాలకు సంబంధించి ఏకైక మంత్రి కాబట్టి ఆయన మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో, ఆ సామాజిక వర్గం నుంచి ఒక అగ్రెసివ్ అటాక్ మోడ్లో ఉండే మంత్రి ఉండాలి అని. సో ఒకవైపు సబ్జెక్ట్ డెలివర్ చేయాలి, మరోవైపు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వాలని కోరుకుంటారు. ఆయన మొదట్లో కాస్త సైలెంట్గా ఉన్నాడు. ఈ మధ్య ఆయన కూడా కొంచెం అటాక్ మొదలుపెట్టాడు. నిజానికి ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో వైసీపీ విధానాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా క్లోజ్ అసోసియేట్ ఒకప్పుడు, వాళ్ళ ఫాదర్ పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి. సో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా అటాక్ చేయాలంటే గట్టిగానే చేయొచ్చు, వైసీపీకి సంబంధించి కౌంటర్లు ఇవ్వచ్చు గట్టిగా. కానీ ఆయన సైలెంట్గా ఉండి ఈ మధ్య మొదలుపెట్టారు. ఈ మధ్య కొంచెం గట్టిగానే పట్టుకున్నారు. అలాగే స్వామి గారు కానీ అండ్ ఇంకా కొంతమంది మంత్రులు, సీనియర్లు. నిజానికి వైసీపీకి కౌంటర్లు ఇవ్వాలంటే అయ్యన్న పాత్రుడు గారు, ఆయన స్పీకర్ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన నోరుని కట్టేశారు. కానీ ఆయన ఒకవేళ స్పీకర్ పదవిలో లేకపోతే ఆయన ఒక్కడు చాలు. అండ్ అచ్చెన్నాయుడు, ఆయన కూడా అటాక్ మోడ్లో మాట్లాడితే వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పలేరు. కాబట్టి ఆయన ఈ మధ్య కాస్త తగ్గాడు. ఎందుకంటే పార్టీలో కొన్ని వ్యవహారాలు లేదా శాఖాపరమైన వ్యవహారాలు కొన్ని ఆయన కంట్రోల్లో ఉండట్లేదు కాబట్టి ఆయన కొంచెం డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి తగ్గారు. ఆయన కూడా ఈ మధ్య కొంచెం అటాక్ మోడ్లోకి వస్తున్నారు, మాట్లాడడం మొదలుపెట్టారు. రఘురామకృష్ణరాజు గారికి స్వేచ్ఛ ఇవ్వాలే తప్ప ఆయన కూడా గట్టిగానే ఉంటుంది, వైసీపీ విధానాల మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వగలరు. సో ఇట్లా ఈ మధ్య ఈ 10-15 రోజుల నుంచి మాత్రం మంత్రుల్లో దూకుడుతనం పెరిగింది, వైసీపీకి కౌంటర్లు ఇవ్వడం పెరిగింది.
అంతెందుకు వాసన సుభాష్ గారు, ఆయన ఫస్ట్ టైం మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మొదట్లో కాస్త సైలెంట్గా ఉన్నాడు. నిజానికి ఆయన మాట తీరు కనెక్ట్ అయ్యేలా షార్ప్గా ఉంటుంది. ఆయన కూడా కౌంటర్లు ఇస్తే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఆయన కూడా మొదట్లో సైలెంట్గా ఉన్నాడు, ఈ మధ్య ఆయన కూడా మొదలుపెట్టాడు అనమాట. సో ఓవరాల్గా సీఎం గారు కౌన్సిలింగ్ తర్వాత మంత్రుల్లో కొద్దిపాటి మార్పు వచ్చింది అని చెప్పొచ్చు. ఇది రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చెప్పలేం, కానీ ఆ పార్టీ క్యాడర్ కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓకే, మా మంత్రులు కూడా ఉన్నారు, పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు, వైసీపీకి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు అనిపించినంత వరకు కొంత ఉపయోగపడుతుంది అంతే.